మరియు ఎంత ఎదిగినా కూడా ఆయనలో ఒదుగుదల మరి అంటే బెల్లం వేణుమాధవ్ గారు ఒక గురువు అనమాట. యాక్చువల్లీ అందరికీ అన్నీ నేర్పిస్తారు. ఏదైనా కూడా పట్టుదలగా అంటే ఇట్లా ఏంటంటే స్పిరిట్ ఇట్లా ఇస్తారు మనకి. ఎట్లా అంటే ముందుకు వెళ్ళిపోవాలి, దేన్ని కూడా స్పాటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ అనేది ఉండొద్దు. అన్నీ మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ప్రోత్సహించి చాలా ముందుకు నడిపిస్తారు ఆయన. అంటే ఇక్కడ అండ్ నిబద్ధతతో ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు, ఎవరిని ఇన్సల్ట్ చేయరు, హర్ట్ చేయరు. అంటే అసలు మాట పొదుపుగా మాట్లాడడం, ఎడిటింగ్ చేయడము, మాటలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా ఇట్లా అంటే ఏం పని ఉందో ఆ పనే చెప్పేసి అంత తొందర చెప్పేసి ఏం పని అలా అనమాట. అంటే ఇంపార్టెంట్ ఉన్నదే చెప్పాలి, అన్ఇంపార్టెంట్ అన్వాంటెడ్ మెమరీ డెలీట్ చేసేసేయాలి. అలాంటివి మాట్లాడొద్దు. అలా మాట్లాడడం వల్ల మన టైం అంతా వృధా అవుతుంది తప్ప మనం ఏం సాధించలేమని నేర్పించిన గొప్ప వ్యక్తి. ఈ స్టేజ్ మీద నేను ఇంతకుముందు అంటే ఒక 2-3 months క్రితం అనుకుంటా ఆయన అందరికీ క్లాసెస్ చెప్తుంటే ఇలా ఈయన గురువు అనమాట అని ఇట్లా చూస్తూ ఉండిపోయాను. రికార్డింగ్ కూడా చేసి యూట్యూబ్లో పెట్టాను, శ్రీవాణి వాణి ఛానల్లో. సో నాకు నాలో చాలా కళలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి, బయటికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా నా గురువు, నా దైవం, నాకు ఇంకా అన్ని అమ్మ అలాగనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.